హాయ్ హలో నమస్కారం. నా పేరు మోదీ, మీరు చూసిన మొదటి కన్ఫర్మర్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఒక ఆఫీస్ చైర్ అయితే అన్బాక్సింగ్ చేసి అయితే మీకు చూపించబోతున్నాను అనమాట. దీని రివ్యూ కూడా అయితే మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా? సో ఫస్ట్ దీని అయితే అన్బాక్సింగ్ చేద్దాం. సో బాక్స్ తీసుకుని మనకి ఈ విధంగా అయితే కనిపిస్తుంది, చూడొచ్చు. ఇక్కడ మనకు సియోల్ యాక్స్ అని చెప్పేసి ఇక్కడ మనకు బాక్స్లో అయితే ఉంది. సో దీని బ్రాండ్ నేమ్ వచ్చేసి మనకు గ్రీన్ సోల్ అనమాట. సో ఇది మనకు కింద చూసుకుంటే క్యాప్షన్ అయితే ఇచ్చారు వీళ్ళు. హై ఆన్ కంఫర్ట్, లో ఆన్ కాస్ట్. అంటే మనకు హై ఎండ్లో ఉండే ఆఫీస్ చైర్స్ ఉంటాయి కదా, అందులో ఉండే కంఫర్ట్ అనేది మనకు లో కాస్ట్లీ యొక్క చైర్లు అయితే ఉందని చెప్పి వీళ్ళైతే క్యాప్షన్ అయితే ఇచ్చారనమాట. కింద చూసుకుంటే మనకు వెబ్సైట్, ఈమెయిల్, కాంటాక్ట్, అలాగే మనకు మేడ్ ఇన్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ సింబల్స్ కూడా ఉన్నాయన్నమాట. అండ్ దీన్ని అసెంబ్లీ చేయడం కూడా మనకి ఇక్కడ క్యూఆర్ కోడ్ అయితే ఇచ్చారు. దీన్ని స్కాన్ చేస్తే యూట్యూబ్లోకి అయితే వెళ్తుంది. వెళ్ళిన తర్వాత దీన్ని అసెంబ్లీ ఎలా చేయాలని చెప్పి వీడియో చూసి మీరు చేసుకోవచ్చు అనమాట. సో మీకు అవసరం లేదు, ఎందుకంటే నేను ఉన్నాగా నేను దీన్ని అసెంబ్లీ చేసి అయితే మీకు చూపించేస్తాను. ఫస్ట్ దీన్ని అన్బాక్సింగ్ చూద్దాం, ఓకేనా? ఫస్ట్ దీని బాక్స్ని అయితే కట్ చేద్దాం. అండ్ ఇక దీన్ని ఇలా ఓపెన్ చేస్తే ఇక్కడ మీరు చూపిస్తుంది, చూడొచ్చు, కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ. సో ఇవి ఒకటి బయట తీద్దాం. ఫస్ట్ మనకి చేతి దొరికింది, ఇది ఒకటి దొరికింది. దీన్ని తీద్దాం. మధ్యలో ఇది ఏదో ఉంది. ఓకే, ఫస్ట్ మనకు బ్యాక్ సీట్ అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ మనకు వీల్స్ అయితే వచ్చినాయి. వీల్స్లో ఒకటైతే కనిపించట్లా. సో లోపల ఎక్కడ ఉన్నట్టు ఉంటుంది, చూద్దాం. ఎస్, లోపల ఉంది వీలు. అండ్ నెక్స్ట్ అండ్ ఇది చూడచుకొని కనిపిస్తుంది. దీని మీద కూర్చుంటాం కదా, సో ఇది డౌన్ సీట్ అనమాట. ఇది కవర్స్తో ప్యాకింగ్ అయ్యేది బాగానే ఉంది. అండ్ ఒక అట్టపెట్టు ఉంది. ఇది అసెంబ్లింగ్ గైడ్ అయితే ఏ విధంగా కనిపిస్తుంది. అండ్ లోపల చూసుకుంటే ఇది మనకు దీనికి మిడిల్లో వస్తుంది అనుకుంటా. సో అదే ఇది. అండ్ ఇది ఒకటి ఉంది. అండ్ ఇది బయట తీసానికి నేను చెప్పడం మర్చిపోయాను మీకు. ప్లాస్టిక్లా అయితే ఉన్నాయి, కనిపిస్తుంది, చూడొచ్చు. అండ్ ఫైనలీ ఇది ఒకటి ఉంది. ఇది మనం పైకి అడ్జస్ట్ చేసుకుంటాం కదా, సో అడ్జస్ట్మెంట్ చేసుకునేది అనుకుంటా ఇది. దీని అయితే ఓపెన్ చేసేద్దాం. ఇంకా బాక్స్ లోపల చూసుకుంటే మనకి ఏమీ లేవు, ఖాళీ. ఈ వీల్ మనం సెట్ చేసేద్దాం. ఇది జస్ట్ మనం ఇట్లా లోపల పెట్టి ప్రెస్ చేస్తే సరిపోద్ది. ఇది చేస్తాను, చూడండి. అయిపోయింది. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఇవి ప్లాస్టిక్ కవర్లు అయితే ఉన్నాయి, వీటిని కూడా మీకు చూపించేస్తాను. మీకు కనిపిస్తుంది ఇక్కడ. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. ఇది ఇక్కడ 3 ప్లాస్టిక్ టైప్లు అయితే ఉన్నాయి ఇవి. సో ఇవి గైస్ మనకు బాక్స్లో వచ్చి కంటెంట్స్ అయితే మాత్రం. ఇప్పుడు మన యొక్క ఆఫీస్ చైర్ని అయితే అసెంబ్లీ అయితే చేద్దాం. సో దానికన్నా ముందు ఇక్కడ చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయి, వీటి పేర్లు అయితే తెలుసుకోవాలి ఫస్ట్ మనం, ఓకేనా? గైడ్ ఉంది, అసెంబ్లింగ్ గైడ్ అయితే ఉంది, పేపర్. సో అందరూ మనకు అంత ప్రాపర్గా అయితే ఇవ్వలేదు. అండ్ నేమ్స్ కూడా పర్ఫెక్ట్గా లేదు, అసెంబ్లీ చేసుకోవడం కూడా అంత క్లియర్గా అయితే ఇవ్వలేదు అనమాట. సో నేను మొత్తం చెక్ చేసి ఇప్పుడు అసెంబ్లీ అయితే చేస్తున్నాను అనమాట. సో ఇది బ్యాక్ రెస్ట్ సీట్ అనమాట. ఇది వచ్చి మనకు ఆర్మ్ సీట్ అనమాట. ఇది మనం దీని మీద మనం కూర్చుంటాం. సో దీన్ని ఆర్మ్ సీట్ అయితే అంటారనమాట. అండ్ వచ్చి మనకి ఇది ఈ యొక్క ఆర్మ్ సీట్ యొక్క మెకానిజం అనమాట. ఇది సో ఇది చూడొచ్చు, మొత్తం చాలా వెయిట్ అయితే ఉంది ఇది. సో ఇది మనకు ఐరన్ అండ్ ప్లాస్టిక్ కాంబినేషన్ అయితే వస్తుంది అనమాట. ఇక్కడ మన స్క్రూస్ కూడా 3 స్క్రూస్ అయితే ఉంటాయి. సో మీకు తర్వాత అసెంబ్లీ చేసినప్పుడు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి మనకు బేస్ వీల్ స్టాండ్ అనమాట. సో చూడొచ్చు, మనకి వీల్స్ అయితే ఆటోమేటిక్గా వీటికి అటాచ్డ్ అయితే వచ్చినాయి అనమాట. మనం సెట్ చేసుకోవడం అవసరం లేదు, సెట్ అయ్యి వచ్చినాయి. అండ్ నెక్స్ట్ ఇదనమాట. అండ్ ఇది వచ్చి మనకి ఇది హైడ్రాలిక్ పిస్టన్ అనమాట. అండ్ సింపుల్ చెప్పాలంటే హైడ్రాలిక్ వెయిట్ లిఫ్ట్ అని చెప్పుకోవచ్చు ఇది. సో అదనమాట. ఇది వచ్చి మనకు బేస్ కవర్ అనమాట ఇది. సో ఇక్కడ మనకి సెట్ చేసుకోవచ్చు ఇలాగా, దీనికైతే సెట్ చేయాలి. అండ్ ఇవి వచ్చేసి మనకి 3 అయితే కనిపిస్తున్నాయి కదా, మిడిల్ కవర్స్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ మనం అన్బాక్సింగ్ ఒకటి మిస్ చేస్తాం, చాలా ఇంపార్టెంట్ అయితే మనకి అది. ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, దీని పైకి ఎత్తే ఇక్కడ మనకు ఎల్ఎంకే అయితే ఉంది. ఇది కనిపించలా, ఇప్పుడు కనిపించింది నాకు ఇది. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఇది మనకి యూజ్ అవుతుంది అనమాట ఇప్పుడు అసెంబ్లీ చేసినప్పుడు. సో దీన్ని కూడా మనం రిమూవ్ అయితే చేసేద్దాం. సో ఇది గైస్ ఎల్ఎంకి, చూడొచ్చు, కనిపిస్తుంది ఎల్ఎంకి అనేది ఇక్కడ. సో ఇప్పుడు మనం వీటి పేర్లన్నీ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీన్ని అసెంబ్లీ అయితే స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఈ యొక్క ఆర్మ్ సీట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ ఆర్మ్ సీట్ యొక్క మెకానిజం కూడా ఉంది. సో ఇక్కడ నుంచి మనం స్టార్ట్ చేద్దాం. చాలా మెయిన్ అన్నమాట ఇది, చాలా ప్రాపర్గా దీన్ని సెట్ చేసుకోవాలి, ఓకేనా? ఇక్కడ మీకు 4 స్క్రూస్ ఉన్నాయి, చూడొచ్చు. అండ్ మనకి ఇక్కడ కూడా 4 హోల్స్ అయితే ఉంటాయి. అండ్ ఇక్కడ మనకు 3 స్క్రూస్ అయితే ఉంటాయి. ఇవి వచ్చి మనకు బ్యాక్ రెస్ట్ సీట్కి అయితే మనం దీన్ని ఇక్కడ బిగించాలన్నమాట. స్క్రూస్ తీసి చెప్తాను నేను మీకు తర్వాత, ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ చూసి మీకు ఇక్కడ ఫ్రంట్ అని ఉంది కదా, ఇది కిందకి రావాలి. ఇక్కడ చూసి మనకి స్టిక్కర్ ఒకటి ఉంటుంది ఫ్రంట్ అని చెప్పేసి కనిపిస్తుంది వైట్ కలర్లో.
సో ఈ రెండు కూడా ఈక్వల్గా ఇలా రావాలన్నమాట. మీకు సింపుల్ చెప్పాలంటే ఇక్కడ పేర్లు ఉంటాయి చూడండి. ఇక్కడ ఇక్కడ మన పేర్స్ మాకు ప్రాపర్ కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ చూడొచ్చు పేర్లు నిలబడి ఉంటాయి మనకి ఇక్కడ. అండ్ ఇక్కడ కూడా పేర్లు అయితే ఉంటాయి గ్రీన్ సోల్ అని చెప్పేసి, ఇవి కూడా నిలబడి ఉంటాయి. సో వీటిని మనలో పెట్టినప్పుడు పేర్స్ అన్నీ కూడా ఒకే ఆర్డర్లో వచ్చేలా మనం పెట్టుకుంటే సరిపోద్ది, ఒకవేళ స్టిక్కర్స్ మీకు కనిపించిపోతే కనుక. ఓకేనా, ఇక ఆల్రెడీ మనకు 4 స్క్రూస్ అయితే ఉన్నాయి. ఈ 4 స్క్రూస్ని ఇక్కడ రిమూవ్ చేసి అప్పుడు దీన్ని ఇక్కడ పెట్టి ఆ స్క్రూస్ అయితే బిగించాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో మీకు చూపిస్తాను చూడండి. ఎల్లింకి తీసుకుందాం. గైస్ ఒక స్క్రూ అయితే వచ్చింది. జస్ట్ మీరు ఇలా లూజ్ చేసుకుని తర్వాత మీరు చేస్తే సింపుల్గా దీన్ని తీసేయచ్చు అనమాట. సో గైస్ ఇప్పుడు ఈ స్క్రూస్ని తీస్తాను. ఇప్పుడు మనం ఈ యొక్క మెకానిజం అయితే ఇక్కడ పెడతాం అనమాట. సో ఇట్లా పెట్టేసి స్క్రూస్ అయితే బిగించేయాలి. సో స్క్రూస్ అన్నీ కూడా జస్ట్ నార్మల్గా బిగించుకోండి 4 సైడ్స్. లోపల మనకు చక్క టైప్లో మెటీరియల్ ఉంది. తర్వాత మిడిల్లో మనకు ఒక రింగ్ అయితే ఉంది ఈ స్క్రూస్ తిప్పడానికి, మీకు చూపించడానికి కావద్దు. సో బాగుంది ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చేయితో కొంచెం టైట్గా అయితే బిగించుకున్నా. తర్వాత మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఈ ఎల్లంకి తీసుకొని టైట్గా బిగించండి. మరీ హెవీగా బిగించకండి. ఓకేనా, ఒక 90%లో బిగించండి సరిపోద్ది. ఓకేనా, చూపిస్తాను చూడండి. ఇక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం. సో దీన్ని నేను 80% అయితే బిగించాను, ఒక 80 to 85%. సో అలాగే మొత్తం మీద 3 కూడా బిగించుకొని తర్వాత అప్పుడు వీటన్నిటిని కూడా 90కి తీసుకెళ్ళాలి. ఓకేనా, లేదంటే ఒకసారి మనం ఎక్కువ 90 బిగించామని టైట్గానా మిగతా కొంచెం పైకి లెగుస్తాయి అనమాట. సో ఈక్వల్గా అయితే లోపలికి అయితే ఫిట్ అవుతుంది అనమాట. ఓకేనా, ఓకే. ఇప్పుడు 80% బిగించిన మొత్తం అని ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం బిగించాలి 90%. ఓకే, 90 to 95% బిగించాను. ఓకే, మొత్తం 95% బిగించాను. సో మినిమం ఇవి మాత్రం ఉండాలి. తర్వాత ఏం చేయాలంటే మనం ఇక్కడ స్క్రూస్ కనిపిస్తుంది చూడొచ్చు 3 కూడా, ఇవి తీసేయండి బయటికి. స్క్రూస్తో పాటు ఇక్కడ ఈ వాచర్ కూడా ఉన్నాయి. 3 స్క్రూస్ 3 వాచర్స్ ఉన్నాయి. తీసేస్తాను, ఇక్కడ పెట్టేస్తాను. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బ్యాక్ రెస్ట్ సీట్ తీసుకోవాలి. సో ఇది తీసుకొని మనం ఇక్కడ బిగించాలి. ఓకేనా, చూపిస్తాను. సో ఈ సీట్ని పైకి పెట్టుకోవాలి. ఇద్దరు ఉంటే బెటర్, ఒకరైతే కష్టమే. ఒకటి బిగించాను, ఇంకోటి కూడా అలా మొత్తం 3 కూడా బిగించేసుకోండి. ఫ్రెండ్స్ ఇది చాలా కష్టంగా అయితే ఉంది. సో చూద్దాం, టైట్గా బిగిద్దాం ఈసారి. ఇప్పుడైతే నేను వీటిని జస్ట్ నార్మల్గా కొంచెం చేదో టైట్గా బిగించి పెట్టాను. ఇప్పుడు లెంగ్త్ బాగా ఫిట్ చేద్దాం దీన్ని. ఫ్రెండ్స్ ఇప్పుడు 3 స్క్రూస్ అయితే బిగించేస్తాను. ఒక 95 to 97 అయితే బిగించాను. చాలా టైట్గా బిగించాను అన్నమాట. ఇది ఒక 98 వేసుకోండి. సో ఇప్పుడు ఇలా బిగించిన తర్వాత మనం ఏం చేయాలంటే దీన్ని అయితే పక్కన పెడదాం. అండ్ ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ యొక్క బేస్ వీల్ స్టాండ్ తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే ఈ హైడ్రాలిక్ పిస్టోన్ తీసుకోండి. దీని మీద ఇట్లా నుంచో పెట్టండి. కిందకి వెళ్తుంది, జస్ట్ ఇక్కడతో ఆగిపోద్ది. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఈ బేస్ క్యాప్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని ఇట్లా పెట్టి ఇక్కడ మనకు ఆల్రెడీ హోల్స్ ఉన్నాయి కాబట్టి ఇట్లా మీరు జస్ట్ ఇలా లోపలికి ఇలా నొక్కితే ఫిట్ అయిపోయింది. చూసారా? ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇవి 3 ఉన్నాయి కదా, ఈ 3 క్యాప్స్ మిడిల్ క్యాప్స్ ఇవి తీసుకోండి. ఈ 3 ప్లాస్టిక్ కవర్స్ మనం ఏం చేయాలంటే ఒకదాంట్లో పెట్టుకోవాలన్నమాట. పెట్టుకుంటే మనకి ఈ విధంగా ఫోల్డ్ అవుతాయి చూడొచ్చు. సో ఇలా మనం ఒకదాంట్లో పెట్టుకుంటే ఈ విధంగా ఫోల్డ్ అవుతున్నాయి కదా. సో వీటిని ఏం చేయాలంటే మనం ఇలా ఈ గ్యాస్ షిఫ్ట్ పిస్టాన్, సో ఇందులో మనం ఈ విధంగా ఇలా పెట్టేసుకోవాలన్నమాట. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనకి ఇలా కిందకు వస్తాయి అండ్ ఇది మనం పైకి లేపుకోవాలి. సో ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇప్పుడు మనం ఫైనల్గా ఏం చేయాలంటే ఈ సీట్ని తీసుకొచ్చి దీని మీద కూర్చోబెట్టాలి. చాలా వెయిట్ ఉంది. ఇక్కడ హోల్ ఉంది కదా, ఈ హోల్ కనిపిస్తుంది చూడండి. ఇక్కడ ఈ హోల్, ఇది ఈ హోల్ని ఇలా నుంచోబెట్టాలి దీని మీద. మీరు ఇలా ప్రెస్ చేయండి. ప్రెస్ అవ్వట్లేదు కదా, కూర్చోండి ఒకసారి దీని మీద లాగా. సౌండ్ వచ్చింది చూసారా? ఓకే, డన్ 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 డన్. సో ప్రెజెంట్ మనకి అసెంబ్లింగ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ దీన్ని ఎలా హైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవాలనేది మీకు తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ఈ గ్రీన్ సోల్ ఆఫీస్ చైర్ యొక్క అడ్జస్ట్మెంట్ గురించి కంప్లీట్గా అయితే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు మీకు. ఓకేనా? అండ్ ఇక్కడ చూసుకుంటే మనకి ఇక్కడ హ్యాండిల్ అయితే కనిపిస్తుంది చూడొచ్చు. దీని పేరు హ్యాండిల్. అండ్ ఇది వచ్చేసి మనకు లివర్ అనమాట. అండ్ కింద ఇంకోటి ఉంది ఇక్కడ చూడొచ్చు మూత టైప్లో. దీని పేరు వచ్చేసి క్లాక్ వైజ్ అనమాట. సో ఈ 3 మనకు ఎలా యూజ్ అవుతాయి అనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఈ హ్యాండిల్ నుంచి అయితే వద్దాం. ఈ హ్యాండిల్ ఇలా బయటకు ఉందనుకోండి, సీట్ అన్నది ఇట్లా బెండ్ అవుద్ది అనమాట. చూడొచ్చు బెండ్ అయింది. అండ్ ఈ హ్యాండిల్ని మనం లోపలికి ఇలా ప్రెస్ చేసాం అనుకోండి, ఈ సీట్ అనేది బెండ్ అవ్వదు అనమాట. చూపిస్తాను చూడొచ్చు. సో బెండ్ అవ్వట్లేదు చూపిస్తారా?
సో నేను వెనకైతే సరిపడుతున్నా ఆయన బెండ్ అవట్లా, దీని అయితే బయటకు లాగేశాను. అండ్ ఇప్పుడు చూడొచ్చు సీట్ అయితే బెండ్ అయింది. సో నెక్స్ట్ ఈ యొక్క క్లాక్ ఫేస్ గురించి అయితే మనం చూసుకుందాం. సో ఓకేనా, ఎక్కడ ఉంది ఇది, ఎక్కడ ఉంది. సో ఇది మనకు చూడండి మూత టైప్లో ఉంది. దీన్ని మనం ఇట్లా లూజ్ చేసాం అనుకోండి, ఇది బాగా లూజ్ చేసే కొద్ది మనకి ఇక్కడ సీట్ ఉంది కదా, బ్యాక్ సీటు. సో ఇది మనకి కొంచెం బ్యాక్ బెండ్ అవుద్ది అనమాట బాగా. చూడొచ్చు, చూసారా ఎంతవరకు బెండ్ అయిందన్నది చూసారా. ఇంకా లూజ్ చేసే కొద్ది, ఇంకొంచెం లూజ్ చేసే కొద్ది మనకు బ్యాక్ అయితే బెండ్ అయింది. చూడొచ్చు, నేను బాగా లూజ్ చేశాను, కంప్లీట్గా మనకు ఈ విధంగా బ్యాక్ బెండ్ అయితే అవుతుంది అనమాట. చూసారు కదా. అండ్ దీన్ని నేను క్లాక్ వైజ్ని టైట్ చేసుకోవాలి, మనకి ఏంటంటే బెండ్ అన్నది తగ్గుతూ వస్తుంది అనమాట. చూడొచ్చు, నేను ఇప్పుడు చూసారా క్లాక్ వైజ్ బాగా నేను టైట్ చేసుకోవాలి, బెండ్ అనేది అవుతుంది అనమాట బ్యాక్ సీట్ అన్నది. ఇంకా టైట్ చేసుకోవాలి మనకి ఏంటంటే చూడొచ్చు, బాగా టైట్ చేస్తాను. సో అంతే, మనకి ఈ మాత్రమే మనకు బెండ్ అవుతుంది. ఈ క్లాక్ వైజ్ అనేది సీట్ బెండ్ అడ్జస్ట్మెంట్ మనం సెట్ చేసుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ హ్యాండిల్ అయిపోయింది, క్లాక్ వైజ్ అయిపోయింది. అండ్ ఫైనల్గా మనకు ఉన్నది ఈ లివర్ అనమాట. దీని పేరు వచ్చేసి లివర్. సో ఈ లివర్ మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే, మనం ఇప్పుడు కూర్చుని ఉన్నాం కదా, ఈ లివర్ని మనం ఇక్కడ చూడొచ్చు, దీన్ని కిందకి ఇట్లా నొక్కామనుకోండి, అంటే ప్రెస్ చేసాం అనుకోండి, సీట్ అనేది డౌన్ అవుతుంది. చూసారా, కంప్లీట్గా డౌన్ అయితే అయిపోయింది సీట్ అన్నది. ఓకేనా. అండ్ దీన్ని నేను పైకి లేపాలనుకుంటున్నాను సీట్ అన్నది. సో మనం సీట్ని కిందకి డౌన్ చేస్తాం కాబట్టి సీట్ పైకి లేపాలంటే చూడొచ్చు, మనం ఫస్ట్ పైకి లెగిసిపోవాలి. లెగిసిపోయిన తర్వాత దీన్ని ఇట్లా కిందకి నొక్కాలన్నమాట, అని ప్రెస్ చేయాలి. చూడొచ్చు, చూసారా, ఇలాగ మనం నొక్కితే కొంచెం సీట్ అనేది పైకి లేకుద్ది. కంప్లీట్గా లేచిపోవాలంటే దీన్ని జస్ట్ ఇలా నొక్కు పెట్టుకోండి. చూడొచ్చు, కంప్లీట్గా లేచిపోయింది సీట్ అన్నది. సో ఫుల్ హైట్ అయితే ఇదనమాట సీట్ది. అండ్ ఇంకా కంప్లీట్ డౌన్ చేయాలంటే, సో ఇది కంప్లీట్ డౌన్ అయితే అయిపోయింది. ఓకేనా. అండ్ కంప్లీట్గా పైకి లేపాలంటే మనలా లెగిసి ఇట్లా నొక్కితే పైకి అయితే వచ్చేస్తుంది. సో ఇదనమాట. సో ఇది గైస్ ఓవరాల్గా అయితే ఈ మూడు మనకి ఈ విధంగా అయితే యూజ్ అవుతాయి అనమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ యొక్క గ్రీన్ సోల్ ఆఫీస్ చైర్ అయితే నేను 1 వీక్ అయితే యూజ్ చేశాను అనమాట. ఇప్పుడు నా కంప్లీట్ యూజర్ ఎక్స్పీరియన్స్ మీద పంచుకుంటాను, అలాగే దీనికి కంప్లీట్ ఫుల్ రివ్యూ అయితే మీకు ఇప్పుడు ప్రొవైడ్ చేస్తాను అనమాట. సో ఫస్ట్ మనం దీన్ని అసెంబ్లీ చేసినప్పుడు మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను అనమాట. అండ్ ఈ బ్యాక్ సీట్ ఉంది కదా, బ్యాక్ సీట్ వాళ్ళ కింద మనకు ఆర్మ్ స్టాండ్ మెకానిజం కానీ స్క్రూస్ బిగించుకునే పర్సంటేజ్ చెప్పాను మీకు. ఎందుకు అలా చెప్పానని క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ బ్యాక్ రెస్ట్ సీట్ అనేది మనకు 95 నుంచి 98 వరకు బిగించాను అనమాట, టైట్నెస్ అనమాట, అనమాట టైట్ బిగించడం. అండ్ నెక్స్ట్ కింద మెకానిజం వచ్చేసి నేను 92% నుంచి 95% వరకు బిగించాను అనమాట, టైట్గా అన్నది. సో ఎందుకంటే దీనికి ఎక్కువ బిగించాను బ్యాక్ సీట్కి, దీనికి తక్కువ బిగించాను మెకానిజం కంటే. మెకానిజం దగ్గర మనకు లోపల సీట్ అనేది అనమాట, అంటే ఒక చెక్క మెటీరియల్ అయితే ఉంది, అది హెవీగా బిగిస్తే మనకు మరలు అనేది అరిగిపోయి పోతాయి అనమాట. అందుకని నేను ఇది 95 మ్యాక్స్ అనమాట, 95 వరకు బిగించవచ్చు, పర్లేదు. ఇది బ్యాక్ సీట్ అనేది ఐరన్తో వస్తుంది కాబట్టి ఇది మనకు ఐరన్ పర్లేదు, 98 వరకు బిగించవచ్చు. సో మరలు అరగడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి అనమాట. మ్యాక్సిమం మీరు 95 పెట్టుకున్న పర్లేదు, ఇది 95 నుంచి 98 లోపు వెళ్ళినా పర్లేదు. కొంతమంది డౌట్ అయితే ఉండొచ్చు, ఇలా ఎందుకు బిగించమంటున్నారని చెప్పేసి, దానికోసం క్లారిటీ అయితే మీకు ఇస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ దీని కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాం. ఫస్ట్ దీని హైట్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, దీని హైట్ వచ్చేసి మాత్రం అంటే కంప్లీట్ ఫుల్ హైట్ వచ్చేసి మనకి ఇది 109 సెంటీమీటర్లు అయితే ఉంటుంది, అంటే కంప్లీట్ ఫుల్ హైట్ అనేది. నెక్స్ట్ దీన్ని డౌన్ చేస్తాం అనుకోండి కంప్లీట్ కన్నా కిందకి, ఇది 92.5 సెంటీమీటర్స్ అనమాట, అంటే 92.5 సెంటీమీటర్లు అయితే ఉంటుంది. నెక్స్ట్ విడ్త్, సో వెడల్పు వచ్చేసి 60 సెంటీమీటర్లు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ దీని వెయిట్, గ్రీన్ సోల్ ఆఫీస్ చైర్ మొత్తం వెయిట్ ఎంత అంటే మనకు 10 kgs అనమాట. ఓకేనా. అండ్ దీని కెపాసిటీ, ఇది ఎంత వెయిట్ మోయగలదు దాని గురించి మాట్లాడిన మాత్రం దీని కెపాసిటీ 90 kg వరకు అయితే మోయగలదు అనమాట ఈ యొక్క గ్రీన్ సోల్ ఆఫీస్ చైర్ అన్నది. ఓకేనా. అండ్ నెక్స్ట్ దీని మెటీరియల్ గురించి మాట్లాడుకుంటే చాలా మెటీరియల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఫస్ట్ మీకు ప్లేవుడ్ చెప్పాను కదా, లోపల చెక్క మెటీరియల్ ఉందని చెప్పేసి, అది ప్లేవుడ్ అనమాట. సో నెక్స్ట్ ఫ్యాబ్రిక్ ఉంది, ఇది నెక్స్ట్ ప్లాస్టిక్, ఇది కూడా ప్లాస్టిక్ వస్తుంది చూడొచ్చు, ఈ ప్లాస్టిక్ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇది నైలాన్ వీల్స్ అనమాట, వీల్స్లో మనకి నైలాన్ అయితే యూజ్ చేస్తారు అనమాట, 50 mm నైలాన్ అనమాట అది. అండ్ నెక్స్ట్ ఇందులో మెటల్ ఉంటుంది, అంటే ఐరన్. సో చూసి ఇదంతా మనకు మెటల్ అనమాట, కింద మనకు వీల్స్ కొనే స్టాండ్ వచ్చేసి. సో ఈ విధంగా మీకు మెటీరియల్స్ అయితే ఉంటాయి అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇది మేడ్ ఇన్ ఇండియాతో వస్తుంది, సో ఇండియాలో ఇది మనకు అసెంబ్లీ అయితే అవుతుంది. సో నెక్స్ట్ దీనికి మనకు 1 year వారంటీ అయితే ఇస్తున్నారు. అండ్ 1 year వారంటీతో పాటు మనకి సర్వీస్ కూడా వస్తుంది. సర్వీస్ ఏంటంటే మనకు వీళ్ళు ఈమెయిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, అలాగే మనకు నంబర్ అయితే ఇస్తున్నారు అనమాట, వాట్సాప్ నెంబర్, నార్మల్ మన ఫోన్ కూడా చేసుకోవచ్చు. సో ఇది మనకు నంబర్ అయితే మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది చూడొచ్చు. సో ఈ విధంగా మనకి ఏదైనా రిపేర్స్ వచ్చినా, సంథింగ్ ఏమైనా వచ్చినా వాళ్ళకి కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ ఇది మనకి ఇది ఆఫీస్ చైర్ అనే కాదు, ఇది మీరు స్టడీ కూడా యూజ్ చేయొచ్చు. సో దేనికని మనం నచ్చినట్టు మనం యూజ్ చేసుకోవచ్చు మరి చైర్ అనేది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు 3 కలర్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను కొన్న బ్లాక్ కలర్, అండ్ ఏదైనా మనకు గ్రే కలర్ ఉంది, మెరూన్ కలర్ ఉంది, మీకు నచ్చిన కలర్ మీరు కొనుక్కోవచ్చు. ఫస్ట్ మనం దీని ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం, ఇందులో మనకి అసెంబ్లీ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా ఎల్లంకి అయితే కావాలి మనకు. సో ఎల్లంకి అయితే వీళ్ళు బాక్స్లోనే ఇస్తున్నారు, పర్ఫెక్ట్ అనమాట. అది ఇవ్వడం చాలా మంచిది, లేకపోతే మనం అసెంబ్లీ చేసుకోలేం. సో ఎల్లంకి అయితే ఇస్తున్నారు, ఇది ఒక
ప్రోస్లో ఫస్ట్ మేజర్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చి మనకి ఇది క్లాక్ వైజ్ అనమాట. క్లాక్ వైజ్ మనకు నచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు బ్యాగ్స్ మనం ఇట్లా పెట్టుకోవడానికి. ఇందులో నో ప్రాబ్లమ్స్ అయితే ఏమీ లేవు. అండ్ నెక్స్ట్ ఇందులో మనకు ప్రైస్ అని చెప్పుకోవచ్చు. ప్రైస్ మనకి ఇది చాలా తక్కువగా అయితే వస్తుంది. ప్రైస్ గురించి మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రైస్ కూడా దీనికి ఒక మేజర్ ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులో మన కాన్స్ గురించి మాట్లాడుకుని మాత్రం కాన్స్ అయితే కొన్ని అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకు హ్యాండిల్ అయితే మీకు చూపించాను కదా ఇందాక, మనకు హ్యాండిల్ అనేది లాక్ చేసుకోవడానికి కొన్నిసార్లు మనకు ఇట్లా మనలాగా వెనక్కి సేరబడితే కనుక ఈ లాక్ అనేది అన్లాక్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇలా వెనక్కి అయితే వెళ్ళిపోతుంది బ్యాక్ సీట్ అనేది. సో ఇదొక మైనస్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ మైనస్ కొంచెం మనకి ఇక్కడ వీల్స్ ఉన్నాయి కదా, ఈ వీల్స్ మనం ఇట్లా కూర్చున్నప్పుడు ఎక్కడ పడితే అక్కడికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. టైల్స్ ఉన్నాయి కదా కింద, సో అందువల్ల మనకు మూవ్మెంట్ అయిపోతుంది అనమాట. ఒక స్థిరంగా ఒక ప్లేస్లో అయితే ఉండట్లేదు ఇది. అంటే ఇరిటేషన్ వస్తుంది అనమాట, అటు మూవ్ అయిపోతూ ఉంటుంది మీరు కూర్చున్నప్పుడు. సో అది నచ్చలేదు నాకు. సో ఇవన్నమాట మనకి ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ ఫైనల్లీ దీని ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఫ్రెండ్స్, నేను 2,990 రూపాయలు కొన్నాను. అంటే 3,000 లోపు అయితే కొన్నాను. అండ్ ఇది వచ్చి మనకి 3,000 నుంచి 3,500 లోపు అయితే ఉంది. క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ అయితే ఉంది. కాకపోతే మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ యూస్ చేయాలంటే 25 రూపీస్ అయితే పే చేయమంటున్నారు అడ్వాన్స్ అనేది. సో చాలా మందికి అయితే చూపిస్తున్నారు అడ్వాన్స్ 25 రూపీస్ కట్టమని. ఎవరో ఒకరికి అయితే క్యాష్ ఆన్ డెలివరీ కంప్లీట్గా అయితే వస్తుంది అనమాట. అండ్ నెక్స్ట్ అంటే మనకు సూపర్ కాయిన్స్ 50 నుంచి 100 వరకు అయితే యూస్ చేసుకోవచ్చు. అలా యూస్ చేయడం వల్ల మనకు అమౌంట్ తగ్గుతుంది అనమాట. ఒక్కో సూపర్ కాయిన్ ₹1 కాబట్టి మనం ఎన్ని సూపర్ కాయిన్స్ యూజ్ చేస్తే అన్ని రూపాయలు అయితే తగ్గుతాయి అనమాట. అండ్ నెక్స్ట్ అంటే మీకు దీన్ని ఆర్డర్ చేసిన తర్వాత కూడా మీకు 25 సూపర్ కాయిన్స్ అయితే క్యాష్ బ్యాక్ అయితే వస్తాయి. రిటర్న్స్ అన్ని కూడా కంప్లీట్ అయిపోతాయి కదా, అవన్నీ అయిపోయిన తర్వాత మీకు 25 సూపర్ కాయిన్స్ అయితే మీకు మీ కార్ట్లో అయితే యాడ్ అయిపోతాయి అనమాట ఫ్లిప్కార్ట్ అకౌంట్లో. అండ్ నెక్స్ట్ ఇందులో మీరు దీన్ని ఆర్డర్ చేసిన తర్వాత 24 అవర్స్లో క్యాన్సిల్ చేయాలంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. ఒకవేళ 24 అవర్స్ తర్వాత క్యాన్సిల్ చేయాలనుకుంటే మాత్రం మీరు 25 రూపాయలు కట్టారు కదా, అందులో ఎంత అమౌంట్ కట్ అవ్వడం లేదా కంప్లీట్ అమౌంట్ కట్ అవ్వడం కూడా జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ మనం ఇందులో 10 days రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది అనమాట. రీప్లేస్మెంట్ అంటే రిటర్న్స్ అనమాట. మీకు నచ్చకపోతే 10 రోజుల్లో మీరు దీనికి రిటర్న్ పెట్టుకోవచ్చు, లేదంటే రీప్లేస్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇది మీకు క్వాలిటీ వెరిఫైడ్ ప్రోడక్ట్ అనమాట. సో మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనమాట ఇది. సో క్వాలిటీ వెరిఫైడ్ కూడా ఇది పొందింది అనమాట సర్టిఫికేట్ అన్నది. రేటర్స్ కూడా బాగానే ఉన్నాయి. సో మీకు చూపిస్తాను చూడు స్క్రీన్ మీద. సో ఓవరాల్గా ఈ యొక్క చైర్ అన్నది 3,000కు వర్తా కాదా అంటే మాత్రం ఖచ్చితంగా 100% వర్త్ అని చెప్పుకోవచ్చు. 2,990 రూపాయలకి అయితే కొన్నాను. 3,000 వేసుకున్నా సరే 3,000కి అయితే బెస్ట్ ఆఫీస్ చైర్ అని చెప్పుకోవచ్చు. చాలా చైర్స్ ఉంటాయి కానీ మనకు ఇవి ఇలా వెనక్కి వెళ్ళడానికి అయితే ఉండవు అనమాట. సో మీకు కంప్లీట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా ఈ ఐటీ అడ్జస్ట్మెంట్ గురించి ఇవన్నీ కూడా. 3,000కి వన్ ఆఫ్ ది బెస్ట్ చైర్ అని చెప్పుకోవచ్చు. సో నా ఆఫీస్ అంటే మీరు నా టెక్ ఛానల్ స్టూడియో అయితే బిల్డ్ చేస్తాను చాలా వరకు. మీకు జస్ట్ నార్మల్ చూపించాను అంతే. ఇవి చాలా అయితే సెట్ చేస్తాను. మీకు చాలా రివ్యూస్ కూడా వస్తాయి, మనకు అన్బాక్సింగ్ కూడా చాలా అయితే వస్తాయి అన్నమాట. రివ్యూస్ కూడా టెక్ ఛానల్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా వస్తాయి. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ యొక్క ఆఫీస్ గ్రీన్ సోల్ ఆఫీస్ సెట్ అన్బాక్సింగ్ అండ్ ఫుల్ రివ్యూ అయితే మాత్రం. సో ఈ వీడియో ఇస్తే మాత్రం లైక్ చేయండి, అలాగే మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో.